నా పేరు వెంకట్రావు అండి. తోట ఏం చేస్తున్నా నేను రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీ. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది ఏంటి కొత్త ప్రభుత్వం ఉంది కదా రాష్ట్ర పరిస్థితి దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు ప్రజలకు అందరికీ ఉపయోగకరమైన పథకాలని అమలు చేస్తూ దేశాన్ని అభివృద్ధి పరుస్తూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. గతంలో చూసాము, అదే ప్రకారం ఇంకా అత్యధిక ఆసక్తితోటి ఇంకా ఎదురు చూస్తున్నాము. ఈ సంవత్సరం ఈసారి ఈ టర్ములో జనసేన పార్టీ కలవటం, బీజేపీ కలవటం, కూటమి ప్రభుత్వం వలన ఎంతో రాష్ట్రానికి మేలు చేకూరుద్దనేసి నేను ఆశిస్తున్నానండి. గతంలో రాజధాని లేదు, అభివృద్ధి లేదు, కంపెనీలు రాలేదు, పిల్లలకు విద్యా అంటే ఎవరైతే చదువుకుని ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు లేవనేసి మనం విన్నాము. సరే, మరి ఈ 5 ఇయర్స్లో అవన్నీ సాధ్యమవుతాయా? తప్పకుండా అండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా క్యాపిటల్గా అమరావతినే కోరుకున్నారు, అది నెరవేరింది. అదే ప్రకారం అమరావతిలో తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. విద్య ఇది అంటారా, ఈ రీసెంట్గా లోకేష్ గారు ఇతర దేశాల్లో మాట్లాడి కంపెనీలని ఒప్పందాలు కుదుర్చుకుని మనకి ఆంధ్రాలో ఏర్పాటు చేసే విధంగా ఆయన ఆశిస్తూ ఆయన కష్టపడ్డారు, చేస్తున్నారు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. కాబట్టి అభివృద్ధి చెందుద్దనేసి ఆశిస్తున్నాం. అన్ని రకాలుగా విద్యార్థులకే కానీ, ఉద్యోగులకే కానీ, సామాన్య ప్రజానికానికి కానీ అందరికీ కూడా అభివృద్ధి చేకూరుతుందని నేను మనసారా వాంఛిస్తున్నానండి. అదే కోరుకుంటున్నాను. ఒక ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఇంటింటికి వెళ్ళి ఫంక్షన్ అని ఏ విధంగా చూడొచ్చండి? అది ఇంకా రాజకీయాల్లో ఇది వేరండి. కాకపోతే ఏంటంటే ప్రజలకి సౌకర్యంగా, ప్రజలకి ఇంకా చేరువ అవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ రకంగా చేయటం మంచి ఇదేనండి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు 100 రోజుల్లోనే అమరావతికి రైల్వే లైన్ కూడా శాంక్షన్ చేయించారు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు. అది ఎంతో ఆశాజనకం. రెండోది మన రాష్ట్ర ప్రజలకి చాలా అవకాశంగా ఉంటుందండి, చాలా అవకాశంగా ఉంటుంది. ఆ అభివృద్ధి కూడా ఒక అభివృద్ధిలో ఇది ఒక ముందడుగు అనేసి నేను అనుకుంటున్నానండి. జగన్ గారు అంటున్నారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన దాడులు ఎక్కువైపోయి లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది అని చెప్పి అడుగుతున్నాడు. అదండి, అది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదండి, ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంది. దాని మీద చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అందువలన ప్రభుత్వాలు మారినంత మాత్రాన అరాచకాలు పెరుగుతాయని కాదండి, ఏ ప్రభుత్వం ఉన్నా ఏ రోజునైనా జరుగుతూనే ఉంది. దాన్ని కట్టడి చేయడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. గత ప్రభుత్వం కృషి చేసింది కాదని కాదు, ఈ ప్రభుత్వం కూడా అలాగే కృషి చేస్తుందండి.